క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము నుండి 30వ వచనం వరకు. భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మనందు విశ్రాంతి పొందుదురు. ఎలయనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్త ద్వారా యేసు ప్రభు మనలను ఆహ్వానిస్తున్నారు. నా చెంతకు రండి, నా చెంతకు వచ్చి శాంతిని పొందుకోండి, సమాధానం పొందుకోండి, సంతోషాన్ని పొందుకోండి అని ప్రభు తెలియజేస్తున్నాడు. జీవితంలో విసిగి వేసారిపోయే వారిని ప్రత్యేకంగా ప్రభు పిలుస్తున్నాడు. మన జీవితంలో రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. కొంతమందికి ఆర్థిక సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయి. కొంతమందిని ఆరోగ్య సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయి. కొంతమందికి సామాజికమైన సమస్యలు ఉంటూ ఉంటాయి. కొంతమందికి బిడ్డల సమస్య ఉంటుంది. కొంతమందికి వృత్తి రీత్యా వచ్చే సమస్యలు ఉంటాయి. వ్యాపార రీత్యా ఎదుర్కొనే సమస్యలుంటాయి. ఈ విధంగా ప్రతి వారు వారి వారి జీవితాన్ని బట్టి రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సమస్యలను పరిష్కరించుకోవటానికి మనం ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన స్నేహితుల యొక్క సహాయం తీసుకుంటూ ఉంటాం. మన సమస్యల ఊబిలో చిక్కుకున్నప్పుడు, ఆ సమస్యల నుండి బయటికి రాలేనప్పుడు కొన్నిసార్లు కొంతమంది ఆత్మహత్యే పరిష్కారం అనుకుని ఆత్మహత్యలు చేసుకునేవారు కూడా సమాజంలో లేకపోలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ మనము నిరాశ పడకూడదు. ఎందుకంటే మనకు ప్రభువు ఉన్నాడు. ప్రతి సమస్యను పరిష్కరించగలిగే ప్రభువు మనకున్నాడు. ప్రభువు పిలుస్తున్నాడు, రండి, నా చెంతకు రండి. భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా, నా చెంతకు రండి, మీకు విశ్రాంతి నొసగెదను, మీరు సేద తీర్చుకోండి అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే మనము మన సమస్యలను ప్రభుకు తెలియజేస్తామో, ఆ ప్రభు మన సమస్యలను తీసివేస్తాడు, మన ఒత్తిడిని తీసివేస్తాడు, మన భారాన్ని తీసివేస్తాడు, మన భారాన్ని తన భుజాల మీద వేసుకుని మోస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుచేత మనము ప్రభు చెంతకెళ్దాం. మన జీవితాలను, మనం చేసే పనులను, మన కుటుంబాన్ని ప్రభుకు సమర్పించి ప్రభుతో ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభు నేటి సువార్తలో నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. భారముచే అలసిపోయిన వారులారా, నా చెంతకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను అని తెలియచేసి ఉన్నాడు. ప్రభు, మా జీవితంలో అనేక రకాలైన భారాలతో మేము బాధపడుతున్నాం, ఒత్తిడితో బాధపడుతున్నాం. వీటన్నిటిని కూడా నీకు సమర్పిస్తున్నాం. ఈ ప్రార్థన చేస్తున్న వారిలో ఎవరెవరైతే రకరకాలైన సమస్యలతో సతమతమైపోతున్నారో వారందరికీ శాంతిని, సమాధానాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.